మున్సిపాలిటీలో అవినీతి లేకుండా ఉండే బాధ్యత చర్యలు మేము తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా అవినీతి లేనటువంటి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ మమ్మల్ని నమ్మండి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సిబ్బందిని, కమిషనర్ని దయచేసి మీరందరూ నమ్మండి. మాకు ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల జీతాలు అందుతూ ఉన్నాయి. నేను ఒక ఎక్సైజ్ మ్యాన్ని, నాకు సుమారుగా ప్రభుత్వం 1,50,000 రూపాయలు జీతం ఇస్తా ఉంది. అలాగే నా సిబ్బందికి కూడా లక్షల్లో జీతాలు ఇస్తా ఉంది. సో ఇన్ని లక్షల్లో జీతాలు మేము తీసుకుంటూ మళ్ళీ మేము మీకు అందించడానికి, సేవలు అందించడానికి మాకు ఒక అవకాశం, అదృష్టం ప్రభుత్వం కల్పిస్తే ఉద్యోగస్తులుగా మీ నుంచి మళ్ళీ మేము లంచాలు కానీ కమిషన్ కానీ తీసుకోవడం అనేది చాలా చాలా క్షమించినటువంటి నేరం, దౌర్భాగ్యం. సో ఆ నేరం, దౌర్భాగ్యం ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉండదని చెప్పి నేను మీ అందరికీ భరోసా కల్పించడానికి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. మా సిబ్బంది ఎవరు లంచం అడిగినా, డబ్బులు అడిగినా మేము అందించే సేవలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చేస్తాం. అటువంటి లంచం, డబ్బులు అడిగితే మాత్రం నేరుగా మాకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు, మాకు ఫిర్యాదు చేయొచ్చు. ఒక మెసేజ్ పెట్టినా సరే దాని మీద తక్షణ మేము చర్య తీసుకుంటాం. ఎవరికి ఎటువంటి అవినీతికి సంబంధించి ఒకవేళ మా మున్సిపాలిటీ నుంచి ఏ వ్యక్తి అయినా సరే డబ్బులు అడిగినా, పని విషయంలో కమిషన్లు అడిగినా, లేక లంచం డిమాండ్ చేసినా మా దృష్టికి, కమిషనర్ గా నా దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చు. లేక కమిషనర్ గా నా మీద ఆరోపణలు ఉంటాయి, ఉదాహరణకి ఏసీబీ వారిని కూడా ఆశ్రయించి ఖచ్చితంగా మా మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు.